అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 9వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఏంటే అరుపులు ఆశ్చర్యంగా అడిగి దాని చేతి నుండి ఫోన్ లాక్కుని చూస్తే రమ్య అని ఉంది. హలో రమ్య అన్నాను. హాయ్ శ్రీ అంది అప్పటికే అటువైపు నుండి చిన్నగా వెక్కుతున్న శబ్దం. వాట్ హ్యాపెండ్ రమ్య, అంతా ఓకేనా? కంగారుగా అడిగాను. హా శ్రీ, నేను నీతో మాట్లాడడానికే కాల్ చేశాను. బట్ రుచి షీఈస్ టాకింగ్ సంథింగ్ అంది చిరాగ్గా. జస్ట్ హోల్డ్ యువర్ మౌత్ రమ్య. రుచి ఊరికే నిన్ను తిట్టదు కదా, నువ్వేం మాట్లాడావో కూడా చెప్పు కాస్త సీరియస్గానే అడిగాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది శ్రీ. తన తరపున సైన్ చేయడానికి ఇద్దరు కావాలి. ఈ ఊర్లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో మీరేమైనా హెల్ప్ చేస్తారని అడగడానికి కాల్ చేశానంది. నీ పక్కన ఏడుస్తోంది తనేనా అన్నాను. శ్రీ, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే తనని తీసుకెళ్ళి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారు. మా దగ్గర ఎక్కువ టైం కూడా లేదు, అందుకే అడుగుతున్నాను. విల్ యూ కమ్ హియర్ ప్లీజ్ అని అంది రమ్య. నాకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు. ఐ విల్ జస్ట్ కాల్ యూ అని కాల్ కట్ చేసి రుచి వైపు చూశాను నేను. వెళ్దాం అన్నావంటే ఐ విల్ కిల్ యూ అని అంటూ మంచూరియా తింటున్న ఫోర్క్ తీసి నాకు చూపిస్తూ అంది కోపంగా. అబ్బా వినవే అని దాని చేతి నుండి ఆ ఫోర్క్ని లాక్కొని ఆ అమ్మాయి ఏడుస్తోందన్నాను. అయితే అని అంది. శ్రీ, నా మాట విను. రమ్యని నువ్వు నమ్మకు. నిన్నటి వరకు నువ్వంటే పడనమ్మాయి ఈరోజు వచ్చి నీతో ఇంత ప్రేమగా మాట్లాడుతోందంటేనే అర్థం అవ్వాలి కదా. షీ ఈజ్ చీటింగ్ అని అంది రుచి. ఇట్స్ ఫైన్ రుచి, నేను రమ్యని నమ్మడం లేదు, ఆ అమ్మాయి ఏడుపుని నమ్ముతున్నాను. బలవంతంగా పెళ్లి చేస్తే ఉండే నరకం నీకు తెలియదు రుచి. ఐ ప్రే అలాంటి నరకం లోకంలో ఏ అమ్మాయికి రాకూడదన్నాను బాధగా. ప్రతిదానికి నీతో రిలేట్ చేసుకోక కోపంగా అరిచింది. నేనేం రిలేట్ చేసుకోవడం లేదు, క్యాజువల్గా చెప్పాను అన్నాను. క్లాస్లో ఇంకెవరైనా వెళ్తారులే, మనం వద్దు, నాకు దాని మీద నమ్మకం లేదు మొహం మీద చెప్పేసింది రుచి. అంతేనా? ఏమోని, మరీ ఇలాంటి విషయాల్లో కూడా అది అలానే ఉంటుంది అనుకుంటున్నావా అన్నాను ఆలోచిస్తూ. మూర్ఖులు ఎప్పుడు మూర్ఖంగానే ఆలోచిస్తారే, వాళ్ళకి సిచ్యువేషన్తో సంబంధం ఉండదు, దాన్ని పట్టించుకోకు అని అంది రుచి. ఓకే అన్నాను అన్యమనస్కంగానే. ఈ రోజుకి చాలా ఎక్కువ చదివేశాం కానీ ఇంటికి పోదామే ఇక అని అంది రుచి. వెళ్ళిపోదాం అని అంది. నాకు కూడా ఇంట్రెస్ట్ లేక అని అన్నాను నేను. అయితే ఆగు, బిల్ పే చేసి వస్తాను అని అంటూ లేచింది రుచి. అది అటు వెళ్ళగానే మళ్ళీ కాల్ చేసింది రమ్య. నాకు కట్ చేస్తుంటే మళ్ళీ కాల్ చేస్తోంది. గట్టిగా ఇచ్చేద్దామని ఫోన్ని లిఫ్ట్ చేస్తే తన పక్కన ఉన్న అమ్మాయి ఆల్మోస్ట్ కాళ్ళ బేరానికే వచ్చేసింది. అలా దిగిపోయి ఏడుస్తోంది. హలో ఏమైందన్నాను. తనంతలో ఏడుస్తుంటే బాధగా అనిపించి ప్లీజ్ సైన్ చేసి నా పెళ్లి చేయండి, మా వాళ్ళు స్టార్ట్ అయిపోయారట, ఇక జీవితంలో నేను తనని చూడలేను, తను లేకుండా నేను బ్రతకలేను, అర్థం చేసుకోండి అని ఏడుస్తుంటే తనలో నేనే కనిపించాను. నాకు ఒకప్పుడు ఒకరి ప్రేమ కోసం ఇంతకంటే పాకులాడిన నాకు మనసులో ఉన్న వారితో కాకుండా వేరొకరితో జీవితం పంచుకోవాలనే ఆలోచన వస్తేనే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసు. కాబట్టి రుచిని ఒప్పించి అక్కడికి పట్టుకెళ్దామని ఫిక్స్ అయ్యి ఒక 10 minutes టైం ఇవ్వు, మేము అక్కడ ఉంటామని చెప్పి కాల్ కట్ చేశాను. వెళ్దామా అంది రుచి బ్యాగ్ సర్దుకుంటూ. నా మీద కోపం తెచ్చుకోకు, బట్ ఒక్కసారి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామే అన్నాను. శ్రీ, నువ్వు ఈ మధ్య ఆ రమ్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అండ్ ఐ డోంట్ థింక్ షీఈస్ డిజర్వ్ దట్. తనని నమ్మకు, చాలా సీరియస్గా చెప్పింది రుచి. నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, మీ సేమ్ స్కూల్ కాలేజ్. అంటే నేను మారే ప్రతి స్కూల్కి నా కోసం అది మారేదన్నమాట. నా లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్స్ తెలిసిన వ్యక్తి అది ఒక్కతే. సో తన డెసిషన్కి కూడా నేను ఎప్పుడు వాల్యూ చేస్తాను. నా మాట విను, జస్ట్ వెళ్ళి ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి జెన్యూన్ అనిపిస్తేనే సైన్ చేద్దాం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830. లేదంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అన్నాను. నీ కోసం ఒప్పుకుంటున్నా అని చూపుడు వేలు చూపించింది. థ్యాంక్ యూ బంగారం అని చిన్నగా నవ్వి దాన్ని లాక్కెళ్ళిపోయా బస్ స్టాప్ వరకు. రాకాసి, ఈ టైంలో అటువైపు వెళ్ళే బస్సులు రావే, వచ్చినా మొత్తం కూడా ఫిల్ అయిపోతాయి, ఆటోలో పోదాం పదా అంది రుచి. ఆటో అయితే పైసలు వేస్ట్ అయిపోతాయి, నెక్స్ట్ వీక్ మంచి మంచి సినిమాలు రిలీజ్ ఉన్నాయి, నేను రానన్నాను. నీ అని కొట్టడానికి చేయెత్తి నేను కొంటానే, నీకు టికెట్ రావే ప్లీజ్ అంది ఎండకి చున్నీని తలమీ చుట్టుకుంటూ. నిజంగా కొంటావుగా అన్నాను అనుమానంగా.
స్టాంప్ పేపర్స్ కొనవే, రాసి సైన్ చేసి ఇస్తా అంది దీనంగా. వద్దులే, నీ మీద నమ్మకం ఉందని ఆటో పిలిపించుకొని కూర్చున్నా లోపల. నా కర్మ కొద్దీ మా అఖిల్ గారి క్లాస్మేట్ ఆ ఆటోలో ఉన్నాడు. ఎక్కడికి శ్రీనిక ఆశ్చర్యంగా అడిగాడు. జస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నాను చిన్నగా నవ్వి. ఓకే అని ఫోన్లో టప్టా మెసేజ్ పెట్టేసి ఒక వెర్రి నవ్వు విసిరాడు నా వైపు. వాడు మా అఖిల్ గారికే మెసేజ్లు పెడుతున్నాడని అప్పుడు నాకు తెలియదు. తెలిస్తే ఆటో నుండి ఒక్క తోపు బయటికి తన్నేదాన్ని. మా స్టాప్ కంటే ముందు వాడి స్టాప్ వచ్చేసింది. వాడు దిగిపోయాడు. ఆ తర్వాత మా స్టాప్లో మేము దిగేసరికి రిజిస్టర్ ఆఫీస్ బయట గోలు కొరికేస్తూ తిరుగుతోంది రమ్య. మమ్మల్ని చూడగానే దాని ఫేస్లో ఒక శాడిస్టిక్ ఆనందం నాకు క్లియర్గా కనిపించింది. కాస్త ఆలోచనలో పడి అడుగుల వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్ళాను తన వైపు. హాయ్ శ్రీ అని నవ్వుతూ పలకరించి థ్యాంక్స్ ఫర్ కమింగ్ యార్, యూ సేవ్డ్ మై లైఫ్ అంది. అన్నాను కొంచెం అనుమానంగానే. వెయిట్, తనని పరిచయం చేస్తానని వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి నిజంగానే ఏడుస్తోంది. తన నోరు అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పవు కదా. తన కళ్ళల్లో నిజాయితీగా నిజంగానే కనిపించింది నాకు. ఒక చిన్నపాటి రిలీఫ్ వచ్చింది నాకు. వెళ్దామా అంది రుచి అసహనంగా. పేపర్స్ రెడీ చేస్తున్నారు, 5 minutes అంతే అంది రమ్య. రమ్య చెప్పినట్టే 5 minutesలో మమ్మల్ని లోపలికి పిలిచారు. అమ్మాయి తరపు ముగ్గురు, అబ్బాయి తరపు ముగ్గురు రమ్మంటే మా ఇద్దరితో పాటు వేరే ఎవరో వచ్చారు కానీ రమ్య రాలేదు. నువ్వు సైన్ చేయవా అంది రుచి చిరాగ్గా తన వైపు చూస్తూ. నేను ఆధార్ కార్డ్ మర్చిపోయాను అంది బుర్రగొక్కుంటూ. కార్డ్ అక్కర్లేదు, నెంబర్ సరిపోతుందన్నాను. నాకు గుర్తులేదు శ్రీ, మీరు సైన్ చేయండి అంది త్వరగా. నేను పేపర్ మీద పెన్ పెట్టే టైంలో నా చేతి నుండి పెన్ అవతలికి పడింది. నా చేతి రెక్క పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాడు బావ. సార్ అంటూ అయోమయంగా మా వెనకే వచ్చింది రుచి. బావని అక్కడ చూసి భయంతో బిక్క చచ్చిపోయింది రమ్య. తనని డ్రాప్ చేసి ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయండి అని నా రెక్క మీద తన బలమంతా ఉపయోగించిన కారులో కుదేశాడు. బావా, ఇట్స్ హర్టింగ్, కళ్ళ నిండా నీళ్ళతో చెప్పాను. ఇట్స్ మోర్ హర్టింగ్ ఫర్ మీ అమ్ము, చాలా సీరియస్గా చెప్పాడు. లీవ్ మీ అని అరిచి తనని బలంగా 2 చేతులతో వెనక్కి నెట్టేశాను కోపంగా. షట్ యువర్ బ్లడీ మౌత్, ఎంత కోపంగా ఎరుపెక్కిన కళ్ళతో చెప్పాడో నాకు ఇప్పటికీ గుర్తే. ఎప్పుడు ఓవర్ స్పీడ్లో వెళ్ళని బావ ఫస్ట్ టైం చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాడు. నాకు ఎంత భయంగా ఉన్నా అంతకంటే మొండిగా ఉన్నాను. విండో నుండే బయటికి చూస్తూ కార్ ఇంటి ముందు ఆగడం, తను దిగి కార్ డోర్ విరిగిపోయేంత గట్టిగా వేయడం అన్నీ గమనిస్తుంటే చాలా భయం వేసింది నాకు. ఇంట్లో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ స్పీడ్గా వెళ్ళిపోయాడు. తన వెనకే వెళ్తున్న నన్ను ఇంట్లోకి అడుగు పెట్టగానే డోర్కి లాక్ వేసి బుద్ధుందా లేదా నీకు అని అరిచాడు చాలా కోపంగా. నేనేం చేశాను, ఎందుకు ఇలా హింసకు గురి చేస్తున్నావు నన్ను? తన ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెడుతూ అడిగాను. ఒక్క అడుగు కూడా వెనక్కి పడటం లేదు. నా 2 చేతులు తన సింగిల్ హ్యాండ్లో లాక్ చేసి సూటిగా చూశాడు నా వైపు. అప్పటి వరకు పెనుగులాడుతూ ఉన్న నా శరీరం తన కంట్రోల్లోకి ఇచ్చేసి బేలగా చూశాను. విసురుగా నెట్టేశాడు నన్ను సోఫాలోకి. అసలు నేనేమని తిట్టాలో కూడా అర్థం అవడం లేదు నాకు. బుర్ర బుద్ధి ఏమైనా ఉన్నాయా నీకు? కోపంగా అరుస్తూనే ఉన్నాడు నా మీద. దేనికోసం అరుస్తున్నావో చెప్పు అట్లీస్ట్ అన్నాను కోపంగా. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? చేతులు కట్టుకొని సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు. ఇంతసేపు జరిగిన మా వాదులాటలో అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందనేది మర్చిపోయాను నేను. ఏ అమ్మాయి అన్నాను చిరాగ్గా. ఏ అమ్మాయో తెలియదు, మళ్ళీ నువ్వొక పెళ్లి పెద్ద అన్నాడు విసుగ్గా. ఓ, ఆ అమ్మాయా? తను నా క్లాస్మేట్కి ఫ్రెండ్ బావా. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నీకెందుకు అంతే కోపంగా అడిగాను. ఆ అమ్మాయి ఒక మైనర్. వాళ్ళ పేరెంట్స్ కేసు ఫైల్ చేసింది మా స్టేషన్లోని. ఏవో ఫేక్ సర్టిఫికెట్స్తో మ్యారేజ్కి అప్లై చేసుకుంది. నేను 1/2 సెకండ్ లేట్గా వచ్చిన నీ లైఫ్ ఏంటో తెలుసా? మైనర్స్కి పెళ్లి చేస్తున్నావని కేసులో నిన్ను జైల్లో వేస్తే మినిమం 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. జీవితంలో ఇంకే గవర్నమెంట్ జాబ్స్కి కూడా నీకు అలో ఉండదు. అవన్నీ తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా అలా ఎలా ఉంటావు నువ్వు? మండే కళ్ళతో అడుగుతూ ఉంటే సమాధానం లేకుదు నా దగ్గర. ఎలా ఉన్నాను ఇంత రెక్లెస్గా? రుచి చెప్తూనే ఉంది అప్పటికి. అట్లీస్ట్ ఆలోచించి ఉండాల్సింది నేను అని అనుకుంటూ ఉన్నాను మనసులో. తను మైనర్ అని నాకు తెలియదు బావా. మా ఫ్రెండ్ హెల్ప్ చేయమంటే చేయడానికి వెళ్ళానంతే అన్నాను. అసలు నీ వయసేంటి శ్రీనిక? పట్టుమని 19 ఏళ్ళు లేవు. నువ్వు ఒక సంఘ సంస్కర్తలా ఫీల్ అవుతున్నావు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, సీమంతాలు చేసుకోవడానికి నువ్వేం ఈవెంట్ ఆర్గనైజర్వి కాదు. నువ్వు ఒక స్టూడెంట్వి. నువ్వు అలాగే ఉండాలి కూడా. కాలేజ్కి వెళ్ళావు, బంక్ కొట్టి తిరుగుతావు, ఎగ్జామ్స్ ఏదో రాసేస్తే చాలా. క్లాసెస్ వినకుండా ముందు రోజు చదివి పాస్ అయిపోతే అదొక డిగ్రీనా? దానికి వాల్యూ ఉంటుందా? నిన్ను మీ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేశారు. నెక్స్ట్ సెమిస్టర్ నుండి ఇలానే ఉంటే ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఎలో చేయరంట. అప్పుడు చేసుకో ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు. లేదంటే చెప్పు, 2 గేదెల్ని కొనిస్తా, పాలు అమ్ముకో. విసిగ్గా అరిచాడు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నా మీద ఒక్కరోజు కూడా బావ ఇంత కోపం చూపించలేదు. ఎంత కోపంలో ఉన్నా నన్నెప్పుడూ ఇలా శ్రీనిక అని పిలవలేదు. ఎందుకో తనకి నన్ను బాగా దూరం చేసిన ఫీలింగ్ వచ్చేసింది. ఓకే ఫైన్, నా జీవితాన్ని మీ అందరి చేతుల్లో పెట్టి నాశనం చేయించుకునే కంటే నేనే నాశనం చేసుకుంటే ఇంకా హ్యాపీగా
ఫీల్ అవుతాను. నా వయసు ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నావు చూడు నువ్వు. ఇదే ప్రశ్న మా అమ్మ నా పెళ్లి ఊసు ఎత్తిన రోజు అప్పుడు ఎందుకు అడగలేదు? కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్ల మీద బాధ్యతలు వేసింది మీరు, నా లైఫ్ని గోల్స్ని చెడగొట్టింది మీరు. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు నీతులు చెప్పొద్దు బావా, వినడానికి కూడా చాలా అసహ్యంగా, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది అని అన్నాను కోపంగా. నీ పెళ్లి గురించి ఎత్తిన వెంటనే వద్దు అని నేను చెప్తే వంశీని పెళ్లి చేసుకుంటానని ఎగిరింది నువ్వే. అంతే కోపంగా అరిచాడు. అవును చేసుకుంటానని చెప్పాను. ఇంకా ఇంకా నీ జాలి నా మీద చూపించాల్సిన అవసరం ఉండకూడదని చెప్పాను. కానీ నాకేం తెలుసు జీవితాంతం నీ జాలి మీద బతకాల్సిన కర్మ పడుతుందని అన్నాను విసుగ్గా. నీ మీద జాలి చూపించాల్సిన అవసరం నాకు లేదు, అది తెలుసుకోలేని మూర్ఖత్వం నీది కోపంగా చెప్పాడు. అవును నాదే మూర్ఖత్వం, నేనే అందరినీ విసిగిస్తాను, నేనే మీ సంతోషాల్ని లాగేసుకున్నాను. ఐఎమ్ సారీ బావా, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు విసుగ్గా చెప్పాను. నా జబ్బ పట్టి మీదకి లాక్కుంటూ చెప్పిన విషయం అర్థం చేసుకోలేని చదువుకున్న మూర్ఖురాలివి నువ్వు అని అన్నాడు. నేను మూర్ఖురాలిని అయితే విషయం అర్థమయ్యేలా చెప్పలేని మూర్ఖుడివి నువ్వు, అండ్ ఐ హేట్ యు. చాలా కోపంగా అరిచి అక్కడి నుంచి డోర్ బల్లున వేశాను నా రూమ్లోకి వెళ్ళి. అప్పుడు క్లోజ్ చేసిన డోర్ తర్వాత రోజు మార్నింగ్ వరకు ఓపెన్ చేయలేదు. నేను లోపల నేను ఎంత ఏడుస్తున్నాననేది ఎవరూ తెలుసుకోలేదు. మళ్ళీ బావచేత చెప్పించుకునేక కాలేజ్ టైంకి ఫ్రెష్ అయ్యి కాలేజ్కి వెళ్ళబోతూ ఉంటే హాల్లో ముక్కలై కనిపించింది నా ఫోన్. నా మీద కోపానికి నా ఫోన్ని బలి చేశాడని అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు నాకు. అప్పటికి ఇంకా బావ రూమ్ డోర్ తీయలేదు. ఏదో తెలియని వెలితి అలానే స్టార్ట్ అయిపోయా. కాలేజ్కి బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా రాత్రంతా ఏడవడం వల్ల తల నొప్పిగా అనిపిస్తుంటే లాస్ట్ బెంచ్లో కూర్చున్న తలని బెంచ్ కానించుకొని నా తల చిన్నగా నిమురుతూ అమ్ము అన్నాడు అఖిల్. చెప్పరా అన్నాను లేచి కళ్ళు తుడుచుకుంటూ. టిఫిన్ తినవే అని ఇచ్చాడు బాక్స్. వద్దు చేసే వచ్చానన్నాను. పర్లేదు తిను, మా అమ్మ నీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేసిందన్నాడు. అప్పటికి నిన్న మధ్యాహ్నం నుండి ఏమీ తినకపోవడంతో కడుపులో ఆకలికి ఎలకలు రన్నింగ్ రేస్ చేస్తుంటే ఎక్కువ వాదించకుండా తీసేసుకున్నాను. కాఫీ తాగుతావా అన్నాడు. వద్దురా అని క్లాస్కి టైం అవుతుందనుకుంటా నీకు అన్నాను. లేదు నాకు క్లాసెస్ లేవు, లైబ్రరీకి వచ్చా, మధ్యాహ్నం నీకు లంచ్ ట్రీట్ ఇస్తా, పోదాం పద అన్నాడు. లంచ్ ట్రీటా? దేనికి ఆశ్చర్యంగా అడిగాను. ఊరికే, నాకు పాకెట్ మనీ ఎక్కువ వచ్చిందిలే అన్నాడు నవ్వుతూ. సరే అని అన్నాను అన్యమనస్కంగా. నాకెందుకో బాగాలేదు. ఐ ఫీల్ బావకి దూరంగా మాటలు లేకుండా మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఏదోలా ఉంది నాకు. కళ్ళ వెంట నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే బలవంతంగా ఆపుతూ కూర్చున్నా. ఆ రోజంతా నా కర్మకి ఆ రోజు రుచి కూడా రాలేదు. ఇంకా లోన్లీగా ఫీల్ అయ్యాను. ఏదో ప్రపంచం అంతా సునామీలో కొట్టుకుని వెళ్ళిపోయి నేను మాత్రమే మిగిలినట్టు. నా ఒంటరితనం మీద నాకే చిరాకేస్తుంటే లైబ్రరీకి వెళ్ళిపోయా. బుక్స్ తీసుకొని ఏదో చదువుతూ టైంపాస్ చేశాను. బేసిక్గా ఐ లవ్ రీడింగ్. చదువులోకి వెళ్ళిపోతే లోకం గుర్తురాదు నాకు. బావ వల్ల పొందుతున్న బాధనికి తాత్కాలిక ఉపశమనం పొందడానికే నేనేదో సబ్జెక్టు బుక్ చదువుతూ అలా లీనమైపోయాను. అమ్ము లంచ్కి వెళ్దామా అన్నాడు అక్కి. అని బుక్ సబ్మిట్ చేసి మా కాలేజ్ ఎదురుగా ఉన్న పంజాబీ దాబాకి వెళ్ళాం ఇద్దరం. బావకి ఇష్టమైన దాబా అది. ఎప్పుడు తీసుకొచ్చేవాడు నన్ను. ఐ మిస్ బావా. నేను అలా వచ్చేస్తే కనీసం పట్టించుకోడా? ప్రేమ లేదా నేనంటే? ఆలోచిస్తే ఉక్రోషం పొంగుకొచ్చింది నాకు. ఆలోచించి తినకుండా భోజనం కెలుకుతుంటే నా తల మీద ఒక్కటేసి తినవే అన్నాడు అఖిల్. అని కంప్లీట్ చేసి వెళ్తూ ఉంటే నాకు స్పోర్ట్స్ ఉన్నాయి, నువ్వు క్లాస్కి వెళ్ళవే అన్నాడు అఖిల్. ఓకేరా చాలా చిన్నగా చెప్పాను. సాయంత్రం వరకు క్లాసులు నాన్ స్టాప్గా జరిగాయి. నా జీవితంలో ఇంత లాంగ్ డే ఎప్పుడూ అనిపించలేదు నాకు. సాయంత్రం అయ్యేసరికి ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఎందుకో బావని చూడాలని అనిపించింది. క్లాస్ వదలగానే వెళ్ళిపోయా బ్యాగ్ వేసుకొని బస్ స్టాప్కి. నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే అఖిల్గాడు వచ్చి బండి ఆపాడు నా ముందు. పద అన్నయ్య మీటింగ్కి విజయవాడ వెళ్ళాడు అన్నాడు. వాట్ అన్నాను ఆశ్చర్యంగా. అమ్ము అన్నయ్య కాల్ చేశాడు, మీటింగ్కి విజయవాడ వెళ్ళాడట, నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు అన్నాడు అఖిల్. నిజంగానా? నమ్మలేక మళ్ళీ అడిగాను. పిచ్చా నీకేమైనా? ఎప్పుడూ వెళ్తాడుగా అన్నాడు విసుగ్గా. కానీ నాకు చెప్తాడుగా అన్నాను అయోమయంగా. నీ ఫోన్ పగిలిపోయిందంట కదా, అందుకేగా మార్నింగ్ ఫోన్ చేసి నీకు టిఫిన్ తీసుకెళ్ళమని మధ్యాహ్నం లంచ్కి తీసుకెళ్ళమని నాకు మనీ వేసింది అన్నాడు అఖిల్ గాడు వింతగా నా వైపు చూస్తూ. అంటే అవన్నీ మీ అన్న చెప్తూ చెప్పావా? ఉరిమి చూస్తూ అడిగాను. లేకపోతే నీకోసమే వచ్చాననుకున్నావా? మామూలుగా కాలేజ్కే రాను నేను, అలాంటిది స్పోర్ట్స్ టైంలో కాలేజ్కి వచ్చామంటే అందులో మా అన్న హస్తం కూడా ఉందని నీకు అర్థం అవ్వాలే అన్నాడు అఖిల్ నవ్వుతూ. ఎందుకో నాకు నవ్వు రాలేదు. అట్లీస్ట్ అఖిల్కి ఫోన్ చేసినప్పుడైనా నన్ను అడగాలి కదా, నాతో మాట్లాడొచ్చు కదా. ఉక్రోషం పొంగుకొచ్చింది నాకు. కదా ఇంకా ఉంది.
మరి విక్రమ్కి నిజంగా శ్రీనిక మీద కోపం వచ్చిందా? మరి శ్రీనిక విక్రమ్ కోపాన్ని ఎలా పోగొడుతుంది? విక్రమ్ తన మనసులో ఉన్న ప్రేమని శ్రీనికకి చెప్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.